హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో గత 2-3 రోజులుగా జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా సరే ఆ సంఘటన గురించి మనము ఎవరము అది తప్పు కాదు, అది ఒప్పే అని మనం ఎవరము సమర్థించం. ఎందుకంటే ఏ ప్రాంతం వారి మీదైనా అటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఒక ప్యానలిస్ట్ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు డిబేట్లో అతను ఆ వ్యాఖ్యలు చేయడం వల్ల సరే ఆ రోజు ఆ వ్యాఖ్యలు చేశారు, అది తప్పని మళ్ళీ క్షమాపణ చెప్పారు. సరే ఏమి సంబంధం లేనప్పటికీ సాక్షి మీడియా తర్వాత సాక్షి జర్నలిస్టులు అందరూ సారీ చెప్పారు, క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకున్నారు. తర్వాత సీనియర్ జర్నలిస్ట్, ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిన పని లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ 70 సంవత్సరాల వయసున్న సీనియర్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయనను కూడా అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. అలాగే ఆయనను న్యాయస్థానం ముందు న్యాయమూర్తి గారి దగ్గర ప్రవేశపెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు అందరూ చూసే ఉంటారు. అలాగే ఆయనకు 12 రోజులు రిమాండ్ కూడా విధించింది న్యాయస్థానం. సరే ఇక తర్వాత జరిగే పరిణామాలు న్యాయస్థానం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్గా ఒక క్రైమ్ లాగా జరుగుతుందా అంటే ఇది గమనించాల్సింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు చేస్తున్నారా, కూటమి వారు చేస్తున్నారా తెలియదు, కానీ ఇదంతా జరిగిన తర్వాత నిన్న ఈరోజు మీడియా, సాక్షి మీడియా హౌస్లపై ఏ విధంగా దాడి చేస్తూ ఉన్నారో ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో నిజంగా మంచిదేనా? ప్రజాస్వామ్యానికి ఇది మంచిదేనా? ఆలోచించాలి. గత 2 దశాబ్దాల క్రితం ఎక్కడో అప్పట్లో మందకృష్ణ మహదేవ్ గారు బిఆర్ కృష్ణయ్య గారి మీద కొన్ని వార్తలు రాశారని, అప్పట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేశారనే వార్తలు విన్నాం. ఆ తదనంతరం ఇప్పటికీ ఎక్కడా కూడా మీడియా హౌస్ల మీద ఇటువంటి ఘటన జరగలేదు, మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మీడియా అన్నిటినీ కూడా తెలంగాణ ప్రభుత్వంలోని తెలంగాణ ప్రజలు, అప్పుడు హైదరాబాద్ ప్రజలు కూడా ఎంత ఉధృతంగా ఉద్యమం జరిగినప్పటికీ మీడియా హౌస్ల మీద ఎటువంటి దాడి చేయలేదు. ఎందుకంటే మీడియాకు ఆ విధంగా అప్పట్లో ప్రజలు ఆ విధంగా వారికి నమ్మకం ఉన్నది, గౌరవం ఉన్నది మీడియా మీద. మరి 2014 తర్వాత ఎందుకు ఈ పరిస్థితి మారిపోయింది? ప్రస్తుతం ముఖ్యంగా 2024 వచ్చిన తర్వాత సాక్షి మీడియాని ముఖ్యంగా ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఈ 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలో ఉన్నటువంటి సాక్షి మీడియా హౌస్లపై ఎందుకు ఏ విధంగా వీళ్ళు దాడి చేస్తున్నారో ఒకసారి చూడండి. ప్రముఖంగా ఏలూరులో సాక్షి ఆఫీసులోకి వెళ్ళి సోఫాలు తగలబెట్టి అక్కడ ఆఫీసులో టైర్లు వేసి ఏ విధంగా నిప్పంటిస్తున్నారో ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. చూడండి ఎంత ఘోరం అంటే, పోలీసులు ఉన్నారు అక్కడే. చూడండి ఈ విధంగా టైర్లు వేసి నిప్పులు అంటిస్తున్నారు. మరి వీరిని ఏమనాలి? ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రభుత్వం అండగా ఉందని చేస్తున్న వీళ్ళు రేపటి రోజున ప్రభుత్వం మారినప్పుడు పరిస్థితి ఏంది? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కార్యకర్తలకు ఈరోజు అధికారం మారిన తర్వాత పరిస్థితి ఏంటి? అది కార్యకర్తలకైనా నాయకులకైనా XYZ ఎవరికైనా ఈరోజు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు. ఇదే పరిస్థితి ఈరోజు సాక్షి ఆఫీస్ మీద దాడి చేస్తున్న వారికి, నాయకులకు, కార్యకర్తలకు రేపు అనే రోజు ఒకటి ఉన్నప్పుడు ఈ రోజు వచ్చిన పరిస్థితి రేపు వీళ్ళకి రాదా? ఆలోచించరా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతను చేసి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళాడా? నో, వెళ్ళలేదు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సాక్షి మీడియా ఆఫీస్ మీద ధర్నాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్తారా? సమస్య లేదు. ముఖ్యంగా ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ సాక్షి మీడియా హౌస్లో ఏదో జరిగిందని ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళా, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు వెళ్ళారు. ఈ పరిస్థితి ఈరోజు సాక్షి మీడియా హౌస్ మీద దాడి చేసేవాళ్ళు రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జైల్లోకి వెళ్తారా? అసంభవం. వెళ్ళవలసింది సామాన్య కార్యకర్తలు. ఈ కార్యాలయాల మీద దాడి చేసిన వాళ్ళే. ఇది ముఖ్యంగా గమనించాలి. అలాగే మేము శుద్ధ పూసలమని చెప్పుకున్నటువంటి ఎల్లో మీడియా
ముఖ్యంగా ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చూడండి, ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వీళ్ళు. చూడండి, వీళ్ళు మంత్రులు, వీళ్ళు మంత్రులు ఎందుకంటే రోజు నా దృష్టి చూడు, ఇతను ఏ విధంగా మాట్లాడాడు. బండారు సత్యనారాయణ మాజీ మినిస్టర్, ఇంతకంటే ఘోరం వేదిక చూడదు. వీళ్ళు శుద్ధ పోషకులు, వీళ్ళొక ఉధవ. మేము శుద్ధ పోషకులు అని చెప్తారు. ఎవరు నిజమైన సినీ ఇండస్ట్రీస్ లో ఏ విధంగా మాట్లాడారో. వీళ్ళు శుద్ధ పూసలు, సాక్షి మీడియా తప్పు. వీళ్ళు ఆయన చెప్పేది. ఇంకొక ఆయన ఐటీడీపీ ఆయన, ముఖ్యంగా ఆయన ఏ విధంగా మాట్లాడాడో మీకు ఆడియో వినిపిస్తాను, చూడండి. చెప్పు తిరగేసి కొట్టినట్టుగా కొంతమంది చెప్పు తిరగేసి కొట్టారంట. మరి చెప్పు తిరగేశారని చెప్తున్నాడేనా? ఈయన చూశాడా? కెమెరాలు పెట్టాడా? ఇలా మాట్లాడే వాళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి? ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఏ విషయంలో చెప్పుతో కొట్టారనేటువంటి వార్తలు బయటకు వస్తా ఉంటాయి. వార్తలు బయటకు వస్తా ఉన్నాయంట, ఏ చెప్పుతో కొట్టారని కూడా. మరి టైము అవన్నీ కూడా చూసారో లేదేమో. మరి వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలను? మరి ఇన్నిసార్లు ఇతని ఈ వ్యాఖ్య చేశాడు నోట్లో నుంచి. మరి ఇది తప్పు కదా? ఇతని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? రేపు ప్రభుత్వం మారినప్పుడు ఇతను సమాధానం చెప్పుకోవద్దా? ఇవన్నీ కూడా మరి ఆలోచించేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో ఉంటున్నాడా? సరే, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఖాళీగా ఉంటుంది. ఇద్దరు కుమార్తెలు కూడా లండన్ పదే. చూడండి, అతని మాటలు చూడండి. ఇద్దరు కుమార్తెలు కూడా లండన్లో. అంటే ఇంట్లో ఖాళీగా ఉంది, ఇంకా మనం మాట్లాడుకోకూడదు. సో గొప్ప ఖాళీగా ఉంది, అందుకని వ్యాపారం వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారం అవతల వాళ్ళు కూడా రేపు అధికారం వచ్చినప్పుడు ఇటువంటి మాటలు చెప్పినప్పుడు ఇతను సమాధానం చెప్పొద్దా? అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారంట, నేపథ్యం అంట. ఇది వీళ్ళు చేసే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యంగా ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ఏది ఏమైనా అక్కడ తప్పు జరిగింది, జరగలేదని ఎవరు అనట్లేదు. ఖచ్చితంగా దానికి ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంది. కాబట్టి ఎవరి తప్పు ఎవరి ఒప్పు? 2024 సార్వత్రిక ఎన్నికల విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, సూపర్ 6 హామీలు, పేద ప్రజలకు ఇవ్వవలసిన పథకాల మీద ఈ 2-3 రోజుల నుంచి ఎల్లో మీడియా దృష్టి సారించినంతగా ఏ ఒక్క క్షణమైనా దృష్టి సారించిందా? ఎవరైనా సరే తప్పకుండా మేము మాట్లాడింది ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. అలాగే ధైర్యం ఉంటే నిజాయితీగా దీనికి కామెంట్లు పెట్టండి. అంతేగాని అలా కాకుండా ఎవరో ఐటీడీపీ మాట్లాడిన అతనే ఫ్యామిలీల గురించో లేకపోతే రాష్ట్రంలోని 2 తెలుగు రాష్ట్రాల నుంచి మహిళల గురించో మాట్లాడితే మాత్రం చట్టరీత్యా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం వారు చేస్తున్నది ఏంటంటే ఒక వన్ సైడ్ వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుదారులు ఏం మాట్లాడినా తప్పు, మిగతా వారు ఏం మాట్లాడినా రైట్ అనే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి ఇది ముమ్మాటికి తప్పు. ఇది ఇలా జరగకూడదు. రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఎంత దూరం వెళ్తుందో ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.